ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు స్వస్థత రాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆరోగ్యము రాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఏమీ జరగదు. ఎందుకనంటే దేవుడు మాత్రమే స్వస్థతనిచ్చేవాడు. దేవునికి మాత్రమే నువ్వేంటో తెలుసు, దేవునికి మాత్రమే నీ బలహీనత ఏంటో తెలుసు. అది ఏ విధంగా ఆ బలహీనత నీ దగ్గరికి వచ్చినదో, ఎలాగ నిన్ను బలహీనంగా చేస్తున్నదో అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు. ఏ మానవునికి తెలియదు. అందుకే మనం ముందు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ముందు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు నీ బలహీనతలన్నీ తీసివేసి నీకు స్వస్థతని ఇచ్చేవాడై ఉన్నాడు. 18 సంవత్సరాల నుండి బలహీనముగా బాధపడి ఎన్నో కష్టాలు అనుభవించిన ఆ స్త్రీకి ఒక్క నిమిషం చాలదండి. యేసు చూశాడు, యేసు దగ్గరికి వచ్చినది, యేసును దర్శించినది, యేసు మాటలు వినినది